హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ ఎలక్ట్రికల్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు కదా. ముందుగా టాపిక్ ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? ఇప్పుడు నా చేతిలో ఉంది ఒక కండక్టర్. మీరు మామూలుగా అనుకుంటారు ఇది ఒక వైర్ ఏమో అనుకుంటారు, కానీ వైర్కి కండక్టర్కి తేడా ఏంటంటే వైర్ అంటే ఏంటంటే ఈ కండక్టర్కి ఇన్సులేషన్ ఉందనుకోండి, దాన్ని వైర్ అంటారు. ఇలా ఓన్లీ ఇది ఇన్సులేషన్ లేకుండా ఇది ఓన్లీ ఒక కండక్టర్. ఇది ఒక అల్యూమినియం మెటల్, అంటే ఇది ఒక అల్యూమినియం కండక్టర్ అనమాట. ఓకేనా? ఈ కండక్టర్కి ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక ఛార్జ్ ఇచ్చినప్పుడు ఏటవుతుంది, ఈ ఛార్జ్ గుండా ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేవి ఇచ్చాము, ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. అప్పుడు ఏటవుతుంది, ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి మూవ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? అలా మూవ్ అయినప్పుడు ఏటవుద్ది, కొంత ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఆ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏటవుద్ది, ఈ ఛార్జ్ ఉంది కదా, ఈ ఛార్జ్ యొక్క యూనిట్సే కూలిమ్స్ అన్నమాట. ఆ కూలిమ్స్ అంటే ఈక్వల్ టు ఒక కూలింకి ఏంటంటే 6.28 ఇంటూ 10⁸18 ఎలక్ట్రాన్స్ అనమాట. ఒక సెకండ్కి మూవ్ అవుతాయి అనమాట. ఒక కూలిం అంటే 6.2 ఇంటూ 10⁸18 ఎలక్ట్రాన్స్ అని మూవ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక సెకండ్కి ఇక్కడి నుంచి సెకండ్కి అన్నమాట, దాన్ని కూలిం అంటారన్నమాట. ఎలక్ట్రికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఈ కండక్టర్ కొంత ప్రవహించింది అనేది తెలియాలంటే అప్పుడు దానికి అప్పుడు ఏంటి తెలియాలి, ఈ కండక్టరు దీని గుండా ఎంతైతే కరెంటు ప్రవహించిందో, కరెంటు ఎన్ని సెకండ్లలో ప్రవహించింది అనేది తెలియాలన్నమాట. దానికి Q = C × T అనమాట. Q అంటే ఎలక్ట్రిసిటీ ఆఫ్ క్వాంటిటీ C అంటే కరెంటు ఇంటూ టైం అనమాట. అంటే మనకి ఎలక్ట్రికల్ క్వాంటిటీ ఆఫ్ ఎంత క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈ కండక్టర్ కొంత ప్రవహించింది తెలియాలంటే దాని ఫార్ములా ఏంటి, Q = C × T అనమాట. చూసారా, ఇక్కడ Q అంటే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఇంటూ టైం అనమాట. ఓకేనా? ఇక్కడ Q అంటే క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఇంటూ టైం. అంటే మన క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది తెలియాలంటే మన కరెంటు ఇంటూ టైం అనమాట. ఓకేనా? ఇక్కడ ఎలక్ట్రికల్ ఛార్జ్కి వచ్చేటప్పటికి కూలింబ్స్ యూనిట్స్ 1 కూలింబ్ ఇక్కడ చూడండి, 1 కూలింబ్ = 6.2 ఇంటూ 10⁸18 ఎలక్ట్రాన్స్ అనమాట. అంటే మనకి క్వశ్చన్ ఏమని అడుగుతుంది అంటే 1 కూలింబ్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేసి అడుగుతారు అన్నమాట. అప్పుడు మనం 6.2 ఇంటూ 10⁸18 ఎలక్ట్రాన్స్ అనేసి మనం చెప్పచ్చు. ఓకేనా? ఇక్కడ కరెంట్ అనేది తెలియాలంటే అప్పుడు ఈ టీ ఏమి ఇటు పక్క వచ్చేస్తే C = Q/T. అంటే కరెంట్ తెలియాలంటే కూలుంబ్స్/సెకండ్ అనమాట. కరెంట్ యూనిట్స్ కూలుంబ్/సెకండ్ లేదా యాంప్స్ అని కూడా మనం పిలవచ్చు. ఓకేనా? ఈ విధంగా మనకు కరెంట్ అంటే ఏంటో తెలిసింది, కూలుంబ్స్ అంటే ఏంటో తెలిసింది, మనకు కరెంట్కి ఏ విధంగా యూనిట్స్ వచ్చాయని కూడా తెలిసింది. ఓపెన్ సర్క్యూట్ అంటే ఏంటి, క్లోజ్ సర్క్యూట్ అంటే ఏంటి అనేది చూద్దాము. ఓపెన్ సర్క్యూట్ అంటే ఎలా ఉంటుంది, క్లోజ్ సర్క్యూట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూసారా, ఇక్కడ కనిపించినట్టుగా ఇది ఒక బ్యాటరీ. ఓకేనా? ఇక్కడ బ్యాటరీ నుంచి ఒక స్విచ్కి ఇది పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్విచ్ అనమాట. ఇది స్విచ్ ద్వారాగా ఇక్కడేమి మనకి యామ్మీటర్కి కనెక్ట్ చేస్తాం. యామ్మీటర్ నుంచి తీసుకొని వెళ్ళి ఒక రెసిస్టెన్స్కి ఇచ్చామన్నమాట. ఇది ఒక రెసిస్టెన్స్ లేదా లోడ్. ఓకేనా? ఈ విధంగా ఇలా కనెక్ట్ చేస్తాం. మనకి వోల్టమీటర్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేయాలి కనుక ఇక్కడ ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. అయితే ఇక్కడ చూసారా, ఇక్కడ స్విచ్ అనేది ఓపెన్లో ఉంది. ఇది ఓపెన్లో ఉందంటే అర్థం ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ అనమాట. ఇది ఒక సర్క్యూట్ కింద మనం పరిగణిస్తే చూసారా, ఒక సర్క్యూట్ అనమాట. ప్లస్ నుంచి అలాగా వెళ్ళి అలాగా కరెంట్ ఏ విధంగా ప్రవహించిందో మైనస్ వరకు ప్రవహించింది అన్నమాట. అది ఒక సర్క్యూట్ అని అంటారు. ఇది స్విచ్ అనేది ఓపెన్లో పెట్టాం కనుక ఓపెన్ సర్క్యూట్. ఓపెన్ సర్క్యూట్లో ఏంటంటే కరెంట్ అనేది లోగా ఉంటుంది, అంటే దాని గుండా కరెంట్ అనేది ప్రవహించదు. ఇక్కడికి వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ అనేది హైగా ఉంటుంది అన్నమాట.
అదే క్లోజ్ సర్క్యూట్లోకి వచ్చేటప్పటికి కరెంట్ అనేది హైగా ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది లోగా ఉంటుంది. ఇక్కడ ఇది ఏ అంటే యామ్మీటరు, ఇది కరెంట్ని మెజర్ చేయడానికి. వి అంటే వోల్టేజ్ మెజర్ చేయడానికి అనమాట. వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్గానే కనెక్ట్ చేయాలి. అదే యామ్మీటర్ వచ్చేటప్పటికి సిరీస్లో కనెక్ట్ చేయాలన్నమాట. ఇది అనేది లోడ్ కాబట్టి, లోడ్ అంటే రెసిస్టెన్స్ అనమాట. రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్ అనమాట. ఇది ఓమ్స్ సింబల్. ఓకేనా. ఇది బ్యాటరీ ప్లస్ ఆర్ మైనస్ అన్నమాట. ఇది బ్యాటరీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సెల్స్ని ఒక బ్యాటరీ కింద అంటారన్నమాట. ఇదొక సెల్ అన్నమాట. ఇదంతా కలిపి ఒక బ్యాటరీ. మన బ్యాటరీని ఉపయోగించి ఒక సర్క్యూట్ని తయారు చేసాం. ఓకేనా. ఈ బ్యాటరీ ద్వారాగా సర్క్యూట్లో ఉన్న పవర్ని పంపిస్తానమాట. నెక్స్ట్ ఏంటంటే ఇప్పటికి మనకి ఓమ్స్ లా అంటే ఏంటనేది తెలియాలి. ఓమ్స్ లా అనేది ముఖ్యంగా వోల్టేజ్, కరెంటు అండ్ రెసిస్టెన్స్ ఈ మూడిట్ల యొక్క రిలేషన్ గురించి తెలిపేదే ఓమ్స్ లా. ఓమ్ అనే శాస్త్రవేత్త ఓమ్స్ లాని కనుగొన్నారు కనుక ఓమ్స్ లా అంటారు. ఓకేనా. ఓమ్స్ లా అంటే కరెంట్కి డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు వోల్టేజ్ అండ్ ఇన్వర్స్ ప్రొపోర్షనల్ టు రెసిస్టెన్స్ ఇన్ రిమైనింగ్ కాన్స్టెంట్ ఆఫ్ టెంపరేచర్ వద్ద మాత్రమే ఓమ్స్ లా అనేది వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా కరెంట్కి ఎప్పుడు కూడా డైరెక్ట్గా వోల్టేజ్ అనేది ఉంటుంది, దానికి విలోమానుపాతంలో రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఓకేనా. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏ విధంగా దాన్ని క్యాల్కులేట్ చేయాలనేది చూద్దాము. ఏ విధంగా ఫార్ములాస్ అనేది వస్తాయి అనేది చూసారా. ఇక్కడ బొమ్మ చూసారా. అంటే వోల్టేజ్, కరెంటు, ఆర్ రెసిస్టెన్స్ ఈ మూడోటి యొక్క రిలేషన్ని ఓమ్స్ లా అని అంటారు. ఎప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మాత్రమే. దేర్ఫోర్ కరెంట్ ఎప్పుడు కూడా వోల్టేజ్కి డైరెక్ట్గా ఉంటుంది. కరెంట్ మళ్ళీ రెసిస్టెన్స్కి అనేది విలోమానుపాతంలో ఉంటుంది, అనేది ఇన్వర్స్ ప్రొపోర్షనల్లో ఉంటుంది. ఓకేనా. దేర్ఫోర్ వి వోల్టేజ్ కావాలంటే I ఇంటూ ఆర్ అనమాట. అంటే ఇక్కడ ఏంటైంది, వి ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ కదా. అప్పుడు వి కావాలంటే ఎటు చేసాం, ఆర్ని ఇటు పంపిస్తే ఏటవుద్ది, ఆర్ ఇంటూ ఐ లేదా ఐ ఇంటూ ఆర్ అని ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. వోల్టేజ్ కావాలంటే ఏంటి, ఐ ఇంటూ ఆర్. అదే ఆర్ కావాల్సినప్పుడు ఎలా వస్తుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. ఓకేనా. ఈ విధంగా మనం కరెంట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఏ రెండు విలువలు ఇచ్చినా కూడా మూడో దాని విలువ అనేది మెజర్మెంట్ చేయొచ్చు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ లెక్కలో ఒక సర్క్యూట్లో గుండా కరెంట్ అనేది 2 amps ప్రవహిస్తే అదే సర్క్యూట్లో వోల్టేజ్ పొటెన్షియల్ వోల్టేజ్ అన్నమాట. పొటెన్షియల్ వోల్టేజ్ 10 వోల్టేజ్ అయితే ఆ సర్క్యూట్లో యొక్క రెసిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ ఇస్తారన్నమాట. అప్పుడు మనకి ఏంటి తెలియాలి, మనకి ఐ ఇచ్చాడు, ఐ ఎంత 2 amps, వి ఈజ్ ఈక్వల్ టు 10 amps అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. మనకి ఫార్ములా ఏంటి, ఆర్ ఫార్ములా ఇదనమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. అప్పుడు ఏంటి చేయాలి, వి ఎంత 10, ఐ ఎంత 2, అప్పుడు 10/2 అంటే ఆర్ ఎంత వస్తుంది, 5 రెసిస్టెన్స్ అన్నమాట. ఓకేనా. ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఏ రెండు ఇచ్చినా కూడా మూడోదాన్ని క్యాల్కులేట్ చేయొచ్చు. ఓమ్స్లో ఎప్పుడు వర్తిస్తుంది పర్ఫెక్ట్గా, కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద మాత్రమే ఓమ్స్లో అనేది పనిచేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ అంటే ఏంటంటే ఇక్కడ కరెంట్కి యూనిట్స్ అంటే యాంపియర్ అన్నమాట. దేంతో చూపిస్తాం, ఏతో చూపిస్తాం. కరెంట్కి యూనిట్స్ ఏంటి, యాంపియర్. దీనికి యూనిట్స్ ఏంటి, యాంప్స్. వోల్టేజ్కి యూనిట్స్ ఏంటి, వోల్ట్స్, వీతో చూపిస్తాం. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి, ఓమ్స్ అన్నమాట. ఇది ఓమ్స్ సింబల్ అన్నమాట. ఓకే. విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఓకేనా. తర్వాత మనకి అలాగే కరెంట్ని మెజర్ చేయడానికి యామ్మీటర్ ఉపయోగిస్తారు అన్నమాట. యామ్మీటర్ ఎప్పుడు కూడా
లోడ్కి ఎప్పుడు కూడా సిరీస్లోనే కలపాలి. చూసారా, ఈ విధంగా సిరీస్లో ఒక లెవెల్లో అంటే సిరీస్లోనే లోడ్, ఇది లోడ్ కదా, ఈ లోడ్కి సిరీస్లోనే యామ్మీటర్ అనేది కనెక్ట్ చేయాలి. ఈ యామ్మీటర్ యూనిట్స్ ఏంటి? యాంప్స్. యాంప్స్ దేని మెజర్ చేస్తుంది? కరెంట్ని. ఓకేనా, తెలిసింది కదా. వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా లోడ్కి ప్యారలల్గా కలపాలి. ఓకేనా, చూసారా, ప్యారలల్ని మనం ఏంటంటాము తెలుగులో? సమాంతరంగా కలపాలి. లోడ్కి ఎప్పుడు కూడా సమాంతరంగా కలపాలి. వి అంటే ఏంటి? వోల్టేజ్, వోల్ట్ మీటర్. వోల్టేజ్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ అంటారు అన్నమాట. కరెంట్ని మెజర్ చేయడానికి యామ్మీటర్. యామ్మీటర్ ఎప్పుడు కూడా లోడ్కి సిరీస్లో కలపాలి, వోల్ట్ మీటర్ అనేది ప్యారలల్లో కలపాలి. ఓకేనా.